హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 16 అక్టోబర్ 2025 గురువారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు యూస్‌ఫుల్ అయ్యే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నేను ఒక్క న్యూస్ పేపర్ నుంచే కాదండి, కొంచెం నాకు అవైలబుల్‌గా ఉన్న వీలైన న్యూస్ పేపర్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నా. డైలీ అప్డేట్స్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. పప్పు పంటలకు గడ్డు కాలం. వానాకాలం సీజన్లో 73.66% తగ్గిన సాగు. మార్కెటింగ్ కష్టాలతో పాటు నిల్వ వసతులు కలవు. నెక్స్ట్, ఈపీఎఫ్ కనీస నిల్వ 25%. ప్రత్యేక సందర్భాల్లో ఆ మొత్తం కూడా తీసుకోవచ్చు. యుఎన్హెచ్ఆర్సి సభ్య దేశంగా, నెక్స్ట్ పాయింట్ ఏంటి, యుఎన్హెచ్ఆర్సి సభ్య దేశంగా 7వసారి ఎన్నికైన భారత్. ఐరాస మానవ హక్కుల మండలి. యుఎన్హెచ్ఆర్సి అంటే ఏంటి? ఐరాస మానవ హక్కుల మండలి సభ్య దేశంగా భారత్ వరుసగా 7వసారి ఎన్నికైంది. ఈ విజయంతో 2026 జనవరి 1 నుంచి 3 సంవత్సరాల పాటు భారత్ సభ్య దేశంగా కొనసాగనుంది. 47 సభ్య దేశాలు ఉండే యుఎన్హెచ్ఆర్సిలో భారత్తో పాటు ఎన్నికైన దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. నెక్స్ట్, ఇంతింతై మూడో వంతై 77 ఆర్ఆర్ బ్యాచ్లో రికార్డు స్థాయిలో 62 మంది మహిళా ఐపీఎస్లు. 17న దీక్షంత్ పరేడ్ హాజరు కానున్న జీఎస్ఎఫ్ డీజీ. నెక్స్ట్, 2040లో జాబిలిపైకి మన వ్యోమగాములు. ఇస్రో చైర్మన్ వి నారాయణన్. 32,000 అడుగుల ఎత్తు నుంచి స్వదేశీ మిలిటరీ పారాచూట్ సిస్టమ్ పరీక్ష. నెక్స్ట్, హెన్లీ సూచిలో దిగజారిన భారత్ పాస్పోర్ట్ 80 నుంచి 85వ స్థానానికి. నెక్స్ట్, భారత పాస్పోర్ట్ ఈ సంవత్సరం హెన్లీ పాస్పోర్ట్ సూచీలో 85వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్ ఉన్న వారికి 57 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో సింగపూర్ పాస్పోర్ట్ అత్యంత శక్తివంతమైనదిగా నిలిచింది. ఈ పాస్పోర్ట్ కలిగిన వారు 193 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. చూడండి, సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే 193 దేశాల్లో వీసా లేకుండా జర్నీ చేయొచ్చు. దక్షిణ కొరియా సెకండ్ ప్లేస్లో ఉంది. జపాన్ థర్డ్, జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు 4th ప్లేస్లో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ దక్షిణ కొరియా, థర్డ్ జపాన్, 4th ప్లేస్లో జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్. నెక్స్ట్, ధాన్యం దిగుబడిలో రికార్డు 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి. నెక్స్ట్, కెన్యా రాజకీయ దిగ్గజం ఒడింగ్కు అస్తమయం. కేరళ ఆయుర్వేద ఆసుపత్రిలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో కన్నుమూత. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంతాపాలు. పుష్కర కాలంగా విపక్ష నేతగా సేవలు అందిస్తున్న మాజీ ప్రధాని. నెక్స్ట్, నెల రోజులు 4G సేవలు ఉచితం. కొత్త కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్. బంగారం 1,31,800, మరో ₹1,000 పెరుగుదల. 3,000 దిగొచ్చిన వెండి ధర. నెక్స్ట్, రూపాయి భారీ రికవరీ 73 పైసలు, అప్ 88.08 వద్ద క్లోజ్. నేడు క్యాబినెట్ భేటీ. బీసీ రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ బైపోల్పై చర్చ. ఎస్ఎల్బీసీ పణాలు, గిగ్గా వర్కర్లు సంక్షేమ చట్టంపై
డిస్కషన్కు ఛాన్స్. బీసీ రిజర్వేషన్లపై నేడు విచారణ. సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇటు సర్కార్ అటు పార్టీలు బీసీ సంఘాల్లో ఉదాంతం. ఈ నెల 18న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల పిలుపు. నెక్స్ట్, తొలి మహిళా సింగర్ బాలా సరస్వతి కన్నుమూత. తెలుగు ఇండస్ట్రీలో విషాదం, పలువురు ప్రముఖుల సంతాపం. తొలి మల్టీ సెన్సార్ ఉపగ్రహం దృష్టి. భారత్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ఆత్మనిర్భర్ భారత్కు నిలువుటద్దంగా బెంగళూరుకు చెందిన గెలాక్సీ అనే అంకుర సంస్థ దృష్టి అనే వినూత్న ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. నెక్స్ట్, ఇది ప్రపంచంలోనే మొదటి బహుళ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం. కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపల్ శాఖ 18 రోజుల గడువు. గద్వాల్ డెలిమిటేషన్ ఫైళ్లను సీఎంకు పంపిన సిడిఎంఏ అధికారులు. నెక్స్ట్, యూకే పార్లమెంటులో తెలంగాణ అసెంబ్లీ బృందం. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ పరిశీలన. నెక్స్ట్, ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ పాత్ర కీలకం. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నెక్స్ట్, పాక్ ఆఫ్ఘన్ బార్డర్లో బాంబుల మోత. తాలిబాన్లు పాక్ ఆర్మీ భీకర కాల్పులు. పాక్ అవుట్పోస్టులపై దాడి చేసి 58 మంది సోల్జర్లను చంపేశాం. తాలిబాన్లు ప్రతినిధుల ప్రకటన. 30 మంది తాలిబాన్లను మట్టుబెట్టిన పాకిస్తాన్ వెల్లడి. నెక్స్ట్, డాలర్పై బ్రిక్స్ కూటమి దాడి. ఆ దేశాలపై అదనపు టారిఫ్లు వేస్తానన్న బెదిరింపు. దీంతో బ్రిక్స్ నుంచి ఒక్కో దేశం బయటికి వస్తుంది అని ట్రంప్ అన్నారు. 23% వృద్ధి అవుతున్న ఆహార ఉత్పత్తులు. ఆహార ఉత్పత్తుల ఎగుమతితో ఆర్థిక వృద్ధి. అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ గేమ్స్. ఎక్కడ? అహ్మదాబాద్లో. కామన్వెల్త్ బోర్డు సిఫారసు నవంబర్ 26న లాంఛనంగా ప్రకటన. గ్రూప్ 1పై విచారణ నవంబర్ 18కి వాయిదా. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ సార్వభౌమాధికారం. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ అడిగాను కదండి, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. స్థాపకుడు ఎవరు? జైన మత స్థాపకుడు వృషభనాథుడు లేదా వృషభనాథుడు. ఈయన మొదటి తీర్థంకరుడు. నిన్నటి వీడియోలో క్వశ్చన్ అడిగాను కదా, జైన మత స్థాపకుడు ఎవరని. దానికి ఫస్ట్ ఆన్సర్ జైన మత స్థాపకుడు వృషభనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. ఈరోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుదామా. నీటి ఘనీభవన స్థానం ఎంత? ఫస్ట్ క్వశ్చన్, నీటి ఘనీభవన స్థానం ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? మీకు వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.